హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో పీటర్ పాన్స్ నెవర్లాండ్ నైట్ మేర్ తెలుగు డబ్బుడు మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 25 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి నెవర్లాండ్ అనే ప్రాంతంలో పీటర్ పాన్స్ అనే వ్యక్తి చాలా అందవికారంగా అయితే ఉంటాడన్నమాట. తను పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ ఉంటాడు, అలాగే చాలా మందిని అయితే చంపేస్తూ ఉంటాడు, అతి ఘోరంగా. అది కూడా అసలు తను అలా ఎందుకు చేస్తున్నాడు, మరి అక్కడ ఉంటున్న నెవర్లాండ్ ప్రజలు ఏం చేశారు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే పీటర్ పాన్స్ నెవర్లాండ్ నైట్ మేర్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్ అయ్యా. వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో తెలుగు డబ్బుడ్ మూవీస్తో పాటు థియేట్రికల్ రిలీజెస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ అయితే ఎక్కువగా రివ్యూస్ ఇస్తూ ఉంటాము. మీకు కనుక అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చేలా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్న ఆడియన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఎంతకాలం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు? సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది కదా మీకు. అలా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ మూవీ భయ్యా. అది కూడా అందరికీ కూడా కాదు. ఎక్కువ స్లాషర్ టైప్ మూవీస్ కానీ కిల్లింగ్స్ టైప్ మూవీస్ కానీ ఎక్కువ చూడలేదు. ఈ మధ్యన చూస్తూ ఉన్నాం. మొన్న రీసెంట్గా టెరిఫైర్స్ కట్ వచ్చినా అవి చూసాము, నచ్చింది మాకు అనుకుంటే కనుక మరి టెరిఫైర్ 3 అంత లేకపోయినా కొద్ది గొప్ప కొంచెం ఆ రేంజ్లో ఉంటుంది భయ్యా. టైం పాస్కి అయితే చూడొచ్చు అని చెప్తాయి ఈ మూవీ. అక్కడక్కడ స్లాషర్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి, 3-4 కిల్లింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు అండ్ కొంచెం క్రూయల్గా ఉంటాయి అనమాట. ఆ క్రీపీ సెటప్ ఉంటుంది మూవీ అంతా కూడా. అండ్ ఈరీ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగా సెట్ చేసుకుంటారు. ఆ కిల్లింగ్ ఎపిసోడ్స్ని కూడా బాగానే డిజైన్ చేసుకున్నారని చెప్పాలి. మరి హై బడ్జెట్ మూవీ అయితే ఏం కాదు, ఇది లో బడ్జెట్ మూవీనే. ఆ విజువల్స్ అండ్ టెక్నికల్ వర్క్ అయితే మీకు అర్థమైపోతుంటుంది, ఓకే చిన్న మూవీ అని చెప్పేసి. లైక్ ఇలాంటి సినిమాస్ అన్ని కూడా చాలా చూసేసాను నేను. టెరిఫైర్ అనే కాదు, సా అనే కాదు, ఇల్ హ్యావ్ హైస్, రాంగ్ టర్న్, ఫైనల్ డెస్టినేషన్, ఇలా స్లాషర్ ఎపిసోడ్స్ ఉన్నవి చాలా చూసా. అవి కూడా టాప్ నాచ్ చూసాను అనమాట. సో ఇలా లో బడ్జెట్ మూవీస్ వచ్చినప్పుడు ఏదో సరే ఏదో ట్రై చేశారులే అన్న ఫీల్ అయితే వస్తుంది నాకు. ఎందుకంటే ఎక్కువ చూడడం వల్ల కంటెంట్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాం కదా రివ్యూవర్స్ అన్నాక, అందువల్ల అంతకు వర్కౌట్ అవ్వబోయే అలాంటి మూవీస్ అన్నవి. మీరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయము అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. టైం పాస్కి ఏం లేవనుకుంటే చూడండి. చాలా సింపుల్ స్టోరీ లైనే అండ్ సింపుల్గా ఎండ్ అయిపోద్ది మూవీ కూడా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ట్విస్ట్లు కానీ, మరీ సూపర్ సస్పెన్స్ కానీ, లైక్ హెవీ డోసేజ్ సీన్స్ కానీ ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతేం ఉండదు, చాలా నార్మల్ టైప్లో వెళ్ళిపోద్ది. ఒక ఫ్లాట్ స్క్రీన్ ప్లే అయితే వెళ్తుంది అనమాట. అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. ఓకే, టైం పాస్కి ఏం లేవనుకుంటే, కిల్లింగ్ ఎపిసోడ్స్ కోసం చూద్దాం అనుకుంటే చూడండి. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. ఇంటిమేషన్ సీన్స్ లేకపోయినప్పటికీ కూడా అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడతారు. ఓకే, ఇండివిజువల్గా చూడండి. ప్రైమ్ వీడియోలో ఉంది, ఓటీటీ లేదనుకుంటే ఫ్రీ సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఆబ్వియస్లీ. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వెయిట్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే సరిపోదు, దాని పక్కన ఆల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లవ్ యూ ఆల్, బై.